విశ్వజిత్ నిజంగానే బీజమంత్రాన్ని రాశాడో లేదో తెలుసుకోవాలనుకుంటాడు ఆచార్య ప్రేమానంద. అందువల్ల తన కళ్ళ ఎదురుగా బీజమంత్రాన్ని నిర్మించి చూపించమంటాడు. అందుకోసం కావలసిన కళాన్ని అలాగే పదార్థాలను కూడా అతనే సమకూరుస్తాడు. ఇక బీజమంత్రం నిర్మించడానికి ఆచార్య ఇచ్చిన పదార్థాలను చూసిన తర్వాత ఇవి ఏ రకమైన బీజమంత్రం నిర్మించే పదార్థాలని అనుమానంగా అడుగుతాడు విశ్వజిత్. అందుకు ఇది 3 నక్షత్రాల సూర్యబీజ మంత్రం అని సమాధానమిస్తాడు ఆచార్య ప్రేమానంద. పవిత్ర ఆశ్రమంలో సూర్యబీజ మంత్రాన్ని అత్యంత విలువైనదిగా భావిస్తారు. ఆచార్య ప్రేమానందని ఆ బీజమంత్రం తయారు చేసి ఇవ్వమని చాలామంది కోరేవారు. అందుకే దానికి కావలసిన పదార్థాలను ఆయన తనతో ఎప్పుడూ ఉంచుకుంటాడు. అదే సమయంలో విశ్వజిత్ కొద్దిసేపు ఏదో ఆలోచించి, నేను ఇప్పుడే బీజమంత్రాలను నిర్మించడం నేర్చుకోవడం ప్రారంభించాను. నాకు ఉన్న పరిజ్ఞానంతో నేను 1 నక్షత్ర బీజమంత్రాన్ని మాత్రమే నిర్మించగలను అని చెప్పాడు. ఆ సమయంలో నాగలోకంలో 1 నక్షత్ర బీజమంత్రం భూలోకంలో 4 నక్షత్రాల బీజమంత్రంతో సమానమన్న సంగతి విస్మయించాడు. ఎందుకంటే సూర్యబీజ మంత్రం తయారీలో ఉపయోగించే పదార్థాల లక్షణాలు 1 నక్షత్ర ధ్యాన దివ్య మంత్ర పదార్థాల కంటే భిన్నంగా ఉన్నాయి. అందువల్ల విశ్వజిత్ ఆ పదార్థాలను వాడకుండా తన దగ్గర మిగిలి ఉన్న పదార్థాలను బయటకు తీశాడు. అది చూసి ఆచార్య ప్రేమానంద వ్యంగ్యంగా నవ్వుతూ, నువ్వు ఇప్పుడే బీజమంత్రాలను నిర్మించడం నేర్చుకున్నానని చెప్తున్నావు. అలాంటప్పుడు నువ్వు పూర్ణ ఆఖ్యానంతో ఎలా రాయగలుగుతున్నావు? ఇక్కడే నువ్వు చెప్పినవన్నీ అబద్ధాలని తెలిసిపోతోంది అనన్నాడు. కేవలం 2 లేదా 3 నక్షత్రాల బీజమంత్రాలను నేర్చుకున్న తర్వాతే ఎవరైనా పూర్ణ ఆఖ్యానంతో బీజమంత్రాలను నిర్మించగలరు. కాని విశ్వజిత్ మొదటి నక్షత్ర బీజమంత్రాలను నిర్మించడం నేర్చుకున్న వెంటనే పూర్ణ ఆఖ్యానంతో వాటిని నిర్మించగలను అని చెప్పడం ఆచార్యుడికి నమ్మశక్యం కాలేదు. కాని విశ్వజిత్ ముఖంలో కనిపించిన గంభీరతను చూసిన తర్వాత అతను అబద్ధం చెప్పట్లేదేమో అని ఆచార్య ప్రేమానందకి అనిపించింది. ఒకవేళ నిజంగా విశ్వజిత్ పూర్ణ ఆఖ్యానంతో మొదటి నక్షత్ర బీజమంత్రాన్ని సృష్టించినా సరే తన దగ్గర ఉన్న కళాన్ని బహుమతిగా ఇవ్వడంలో అతనికి ఎటువంటి ఇబ్బంది లేదు. అప్పుడే విశ్వజిత్ తన ఆత్మశక్తిలోని ఒక భాగాన్ని విడదీసి కలంలోకి ప్రవహింపజేశాడు. ఆత్మశక్తి శరీరం నుండి విడిపోతున్నా సరే అతనికి ఎటువంటి ఇబ్బంది. This audio uploaded by Mahi 5351. Join the Telegram channel. Link in the description. Comments, like and subscribe. అతనికి ఎటువంటి ఇబ్బంది కలగలేదు. అందుకు బదులుగా తన శరీరంలో జ్వాలశక్తి ప్రవహించి అత్యంత సౌకర్యంగా అనిపించింది. ఇక ఆచార్య ప్రేమానంద ఇచ్చిన కలంతో రాయడానికి సిద్ధమవుతూ, ఈ కలం ఎప్పటికీ నా దగ్గరే ఉండిపోవాలి అని విశ్వజిత్ మనసులో అనుకుంటూ చిన్నగా నవ్వాడు. ఆ తర్వాత అక్కడ ఉన్న పదార్థాలన్నింటినీ ఒకదానితో ఒకటి విలీనం చేసి కలాన్ని వాటిలో ముంచి చర్మపత్రంపై బీజమంత్రాన్ని రాయడం ప్రారంభించాడు. ఆ సమయంలో ఆచార్య ప్రేమానంద, భైరవ అలాగే దుకాణంలో ఉన్న సహచరుల చూపులు విశ్వజిత్ కలంపైనే కేంద్రీకృతమయ్యాయి. అక్కడ ఉన్న వాళ్ళెవరికీ అతని మీద నమ్మకం లేకపోయినా తను ఎంతవరకు నటిస్తాడో చూడాలనుకున్నారు. కాని కలం యొక్క కొసభాగం చర్మపత్రాన్ని తాకగానే దానిలోంచి ఒక పచ్చని కాంతి వెలువడి క్షణాల్లోనే చర్మపత్రంపై పూర్ణ ఆఖ్యానంతో కూడిన అందమైన అక్షరం ప్రత్యక్షమైంది. దాన్ని చూసిన వెంటనే ఉత్సాహాన్ని అదుపు చేసుకోలేక అద్భుతం అని చప్పట్లు కొట్టాడు ఆచార్య ప్రేమానంద. భైరవ ముఖం కూడా మారిపోయింది. మహేశ్వర వ్యాపార సంస్థ సభ్యుడిగా అతనికి వ్యాపార అనుభవం చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి క్షణంలోనే విశ్వజిత్ యొక్క విలువను గ్రహించాడు. భవిష్యత్తులో మధ్య ప్రాంతంలో ఉన్న అన్ని సామ్రాజ్యాలు విశ్వజిత్ కోసం పోటీ పడతాయని, అతను మంత్ర శిరోమణి అన్న బిరుదును తప్పక పొందుతాడని అనుకున్నాడు. కాబట్టి ఇప్పుడే ఏదో ఒక రకంగా తన వ్యాపార భవనంలో విశ్వజిత్ని చేర్చుకోవాలనుకుంటూ అతని గురించి ప్రధాన కార్యాలయంలోని అధికారులకు తెలియజేయాలనుకున్నాడు. ఇక ఒక అక్షరం రాసిన తర్వాత విశ్వజిత్ కళాన్ని పక్కన పెట్టేసి ఆచార్య ప్రేమానంద వైపు చూస్తూ, మీరు చెప్పిన పని పూర్తి చేశాను. మీరు అన్నమాట ప్రకారం ఇప్పుడు ఈ కలం నాదైపోయింది అనన్నాడు. ఆచార్య ప్రేమానంద కూడా అతని మాటలను వ్యతిరేకించలేదు. చిన్నగా నవ్వుతూ అవును అన్నట్లు తల ఊపాడు. అతను ఇప్పుడు విశ్వజిత్ను ఒక అమూల్యమైన రత్నంలాగా చూస్తున్నాడు. పవిత్ర ఆశ్రమంలోకి ఇలాంటి ఒక శిష్యుడిని తీసుకొచ్చినందుకు ఉత్తమ అధిపతిని మనసులోనే ప్రశంసించాడు. ఇక పవిత్ర ఆశ్రమంలో ఉన్న చాలామంది ఆచార్యులు ఇప్పటికే విశ్వజిత్ గురించి విన్నారు. ప్రతిరోజు అతను గోధుమ రంగు భవనంలోని శిష్యులను సవాలు చేసి వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బకొడుతున్నాడన్న విషయం ఆచార్యులు అందరికీ తెలిసింది. అదే సమయంలో అతని వెనుక ఉత్తమాధిపతి హస్తం ఉందన్న విషయం కూడా వాళ్ళకి తెలుసు. అందువల్ల ఆచార్యులు రహస్యంగా ఉత్తమాధిపతి అయిన నవ్యను విమర్శించేవారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఆచార్య ప్రేమానంద కూడా ఇతర ఆచార్యులతో కలిసి అధిపతి యొక్క అభిప్రాయాన్ని, ఆమె చేష్టలను వ్యతిరేకించినవాడే. కానీ ఇప్పుడు కళ్ళారా విశ్వజిత్ ప్రతిభను చూసిన తర్వాత తన అభిప్రాయాన్ని మార్చుకోవాల్సొచ్చింది. అప్పుడే విశ్వజిత్ కూడా సంతృప్తిగా ఆచార్య ప్రేమానంద యొక్క కళాన్ని తన నిల్వ ఉంగరంలో పెట్టుకున్నాడు. ఈ రోజు తాను నిర్మించిన బీజమంత్రాలను మంచి ధరకు అమ్మడమే కాకుండా ఒక గొప్ప కళాన్ని కూడా సొంతం చేసుకున్నాడు. అందువల్ల ఉత్సాహంతో తన స్థానం నుండి పైకి లేచి, మీ ఇద్దరికీ చాలా ధన్యవాదాలు అని ఆచార్య ప్రేమానందకి అలాగే భైరవకి చెప్పి దుకాణం నుండి బయటకు వెళ్లిపోయాడు. అతను వెళ్లిన తర్వాత ఆచార్య ప్రేమానంద, భైరవులు ఒకరినొకరు చూసుకున్నారు. ఇప్పుడు ఇద్దరికీ విశ్వజిత్ యొక్క విలువ తెలిసింది. కాకపోతే భైరవ వ్యాపార దృష్టితో విశ్వజిత్ని చూస్తూ ఉంటే ఆచార్యుడు మాత్రం పవిత్ర ఆశ్రమం యొక్క పేరు ప్రఖ్యాతులను దృష్టిలో ఉంచుకుని విశ్వజిత్ని చూశాడు. కొంత సమయం అతను భైరవతో ఏదో చర్చించిన తర్వాత కాంతికిరణంగా మారి ఉన్నచోటనే మాయమైపోయి పవిత్ర ఆశ్రమ ఉత్తమ అధిపతి నివసించే మంచు భవనం వైపు ప్రయాణించాడు. ఆ సమయంలో పవిత్ర ఆశ్రమ శిఖరంపై ఉన్న మంచు భవనం పూర్తిగా మబ్బుతో కప్పబడి ఉంది. లోపల నవ్య సాధనలో మునిగిపోయి ఉండడంతో
భవనం యొక్క ప్రవేశ ద్వారం వద్ద చిన్న మంచు పక్షి కాపలా కాస్తూ ఉంది. ప్రస్తుతం నవ్య నవరూప జీవన సాంకేతికతను సాధన చేస్తూ ఉంది. ఆ ప్రక్రియ చాలా కష్టంగా ఉంటుంది. దానికోసం యోధులు ఒక చక్రం సాధనను పూర్తి చేసిన తర్వాత మళ్లీ మొదటి నుండి ప్రారంభించాలి. అంటే ఒక యోధుడు బుధమండల స్థాయికి చేరుకున్న తర్వాత మళ్లీ తన సాధనను మూలాధార చక్రం నుండి ప్రారంభించాలి. అలా 9 సార్లు తన శరీరంలో మూలాధార చక్రం నుండి మళ్లీ బుధమండల స్థాయికి చేరుకోవడానికి సాధన చేయాలి. అలా చేయడం వల్ల వాతావరణంలోని ఆధ్యాత్మిక శక్తితో పాటు దివ్యశక్తి కూడా యోధుడి శరీరంలోకి ప్రవేశించడమే కాకుండా అది పూర్తిగా ఘనీభవిస్తుంది. అందువల్ల ఎవరూ ఊహించలేని ప్రయోజనాన్ని ఆ యోధుడు పొందుతాడు. దాన్నే నవరూప జీవన సాంకేతికత అంటారు. ప్రస్తుతం నవ్య దాన్నే సాధన చేస్తూ ఉంది. చాలామంది సాధకులు జీవితాంతం సాధన చేసిన తర్వాత కూడా ఈ సాంకేతికతను పూర్తిగా సాధన చేయలేరు. వారికి బుధమండలంలోకి ప్రవేశించడం కష్టమైపోతుంది. కానీ నవ్య ప్రతిభావంతురాలు కాబట్టి ఈ సాధన ఆమెకు పెద్ద కష్టంగా అనిపించట్లేదు. మొదటిసారి ఆమె బుధమండల స్థాయికి చేరుకున్న తర్వాత శరీరంలోని మలినాలన్నీ పూర్తిగా తొలగిపోయాయి. అలాగే ఆత్మకి శరీరానికి ఉన్న పటిష్టమైన బంధం కూడా తొలగిపోయింది. అందువల్ల ఆమె తన ఆత్మశక్తిని ఏ రకంగా కావాలంటే ఆ రకంగా ఉపయోగించగలదు. కాకపోతే ఒకసారి బుధమండలానికి చేరుకున్న తర్వాత మళ్లీ మొదటి నుండి సాధన ప్రారంభించి చివరి వరకు చేరడానికి ఆమెకు 60 నెలల సమయం పడుతోంది. నవ్య దివ్యభూమి పరీక్షలో పాల్గొన్నప్పుడు ఆమె సాధన ఆధ్యాత్మిక మండల స్థాయి మొదటి నక్షత్రంలో ఉండేది. కానీ నెల సాధన చేసిన తర్వాత ఆధ్యాత్మిక మండల స్థాయి 7వ నక్షత్రానికి చేరుకుంది. మంచు భవనం లోపల నవ్య సాధన చేస్తూ ఉంటే ఆమెలోని ఆధ్యాత్మిక శక్తి చిన్న చిన్న మంచు కణాలుగా మారి చుట్టుపక్కల ఉన్న వాతావరణంలో తేలుతున్నాయి. అప్పుడే అకస్మాత్తుగా ఒక రహస్య సందేశం భవనం లోపలికి ప్రవేశించి నవ్య చెవుల దగ్గర మెరుస్తూ కనిపించింది. మరుక్షణమే ఆమె కనుబొమ్మలు చిట్లించింది. పవిత్ర ఆశ్రమంలో ఉన్న వారు This audio uploaded by Mahi 5351. Join the Telegram channel. Link in the description. Comments, like, and subscribe. ఆశ్రమంలో ఉన్న వారందరికీ నవ్య సాధనలో ఉందన్న సంగతి తెలుసు. అలాంటప్పుడు ముఖ్యమైన విషయం అయితే తప్ప ఏ ఒక్కరూ ఆమెను సంప్రదించడానికి ప్రయత్నించారు. అందుకే సందేశం వచ్చిన వెంటనే నవ్య సాధనను ఆపేసి కళ్ళు తెరిచింది. ఆ సమయంలో ఆమె కళ్ళ నుండి 2 మంచు కణాలు పుట్టి ఒక గాజులాగా తయారయ్యి నవ్య మణికట్టు మీదకి చేరిపోయాయి. అప్పుడు ఆమె చేతిని చిన్నగా ఊపగానే చుట్టూ తేలియాడుతున్న మంచు కణాలు మాయమైపోయాయి. భవనానికి కాపలా కాస్తూ ఉన్న మంచు పక్షి కూడా ఎగురుకుంటూ నవ్య దగ్గరకొచ్చేసింది. అప్పుడు గొంతు సవరించుకుని లోపలికి రండి అని గంభీరంగా చెప్పింది నవ్య. మరుక్షణమే ఆచార్య ప్రేమానంద హడావుడిగా అడుగులు వేస్తూ భవనం లోపలికి అడుగుపెట్టాడు. కాని ఆ సమయంలో మంచు భవనం చాలా తడిగా ఉండడం వల్ల తడబడి నేలమీద పడిపోయాడు. ఒక శ్రేష్ఠ పరమయోధుడు నడుస్తూ పడిపోవడం చాలా అవమానకరమైన విషయం. కాని అదంతా పట్టించుకోకుండా కంగారుగా లేచి ఏదో చెప్పడానికి ప్రయత్నించాడు ఆచార్య ప్రేమానంద. అదే సమయంలో నవ్య కూడా అతని మాటలకి అడ్డుపడుతూ, నేను సాధనలో ఉన్నానని తెలిసి కూడా మీరు ఎందుకు నన్ను కలవాలనుకున్నారు? ఇంత హడావుడిగా రావాల్సిన అవసరం ఏముంది? మీరు దేని గురించి ఇంత తొందరపడుతున్నారు? సమాజ రక్షణ మాయాశ్రేణి గురించి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా అని ప్రశ్నల వర్షం కురిపించింది. అదంతా కాదు ఉత్తమాధిపతి, మీరు కంగారు పడాల్సిన పనేమీ లేదు. నేను కేవలం విశ్వజిత్ గురించి మాట్లాడడానికి మాత్రమే ఇక్కడికొచ్చాను అని వినయంగా నమస్కరిస్తూ చెప్పాడు ఆచార్య ప్రేమానంద. ఓ, విశ్వ గురించా? అయినా తన గురించి చెప్పడానికేముంది? నేను ఇచ్చిన పని పూర్తి చేశారా అని కనుబొమ్మలు ఎగరేస్తూ అడిగింది నవ్య. విశ్వజిత్ కారణంగా తన సాధనకి విఘ్నం కలగడం నవ్యకు అస్సలు నచ్చలేదు. ఇప్పుడు గనక ఆచార్య ప్రేమానంద అతని గురించి ముఖ్యమైన విషయం చెప్పకపోతే ఖచ్చితంగా అతన్ని శిక్షించాలని ఆమె అనుకుంటూ ఉంది. అదే సమయంలో నవ్య ప్రశ్నకు ఏమని సమాధానం చెప్పాలో తెలియక దిక్కులు చూస్తూ ఉండిపోయాడు ఆచార్య ప్రేమానంద. దాంతో నవ్య కోపం ఆకాశానంటింది. నేను సాధనలో ఉన్నానని తెలిసి కూడా మీరు నన్ను కలవాలనుకున్నారు. ఏదైనా ముఖ్యమైన విషయం చెప్తారేమో అనుకుంటే మౌనంగా దిక్కులు చూస్తున్నారేంటి? నేను మీకు అప్పగించిన పని ఏమైందంటే దానికి సమాధానం చెప్పరెందుకు? ఇంతకీ విశ్వజిత్ ఆత్మవిశ్వాసం నశించిందా? తను బీజమంత్ర నిర్మాణాన్ని వదిలేస్తాడా అని ఆవేశంగా అడిగింది నవ్య. శాంతించండి ఉత్తమాధిపతి, నేను కూడా మొదట మీరు అప్పగించిన పనిని పూర్తి చేయడానికే వెళ్లాను. కానీ విశ్వజిత్తును చూసిన తర్వాత అలా చేయడం సరికాదనిపించింది. నేను అతని ఆత్మవిశ్వాసాన్ని నాశనం చేయలేకపోయాను అని నిదానంగా సమాధానమిచ్చాడు ఆచార్య ప్రేమానంద. మీరు ఏం మాట్లాడుతున్నారు ఆచార్య? విశ్వలాంటి వాడిని మీ గుప్పెట్లోకి తెచ్చుకోవడం పెద్ద కష్టమైన విషయం కాదు. మీ మీద పూర్తి నమ్మకం ఉండడం వల్లే ఈ పనిని మీకు అప్పగించాను. కానీ దానిని కూడా పూర్తి చేయలేదంటే నేను మీకు ఏ రకమైన శిక్ష విధించాలి? అసలు మీరు విశ్వజిత్ ఆత్మవిశ్వాసాన్ని ఎందుకు దెబ్బతీయలేకపోయారు అని అనుమానంగా అడిగింది దివ్య. ఉత్తమాధిపతి, మీరు ఏమైనా చెప్పండి, కానీ విశ్వజిత్ బీజమంత్రాలని నిర్మించడంలో మంచి నైపుణ్యం కలవాడు. మొదటి దశలోనే పూర్ణ ఆఖ్యానంతో బీజమంత్రాలను నిర్మిస్తున్నాడు. అలాంటి ప్రతిభావంతుడిని సాధన చేయకుండా ఆపడం సరైన విషయం కాదనిపించింది. భవిష్యత్తులో అతను మంత్ర శిరోమణి బిరుదును పొందుతాడు. గజానన కంటే గొప్పవాడైపోతాడు. రెక్కల కంటే నందిని యోధ ఇద్దరు శత్రువుల్ని చంపడానికి కంటే గొప్పవాడైపోతాడు అని వివరించి చెప్పాడు ఆచార్య ప్రేమానంద. నవ్యకి ఇద్దరు This audio uploaded by Mahi 5351.
Join the Telegram channel. Link in the description. Comments, like, and subscribe. నవ్యకి బీజమంత్రాల గురించి ఎక్కువగా తెలియకపోయినా అందులో ప్రాచుర్యం పొందిన మంత్రశిరోమణి గజాననుడి గురించి మాత్రం బాగానే తెలుసు. అంతటి గొప్పవాడితో విశ్వజిత్ని పోలుస్తూ ఉంటే నవ్యకు ఏం చెయ్యాలో కూడా అర్థం కాలేదు. క్షణంపాటు ఆచార్య ప్రేమానంద ఏదైనా తప్పుగా మాట్లాడుతున్నాడేమోనని అనుకుంది నవ్య. దాంతో కనుబొమ్మలు చిట్లించి, ఆచార్య, మీరు నన్ను ఆటపట్టిద్దామని చూస్తున్నారా? విశ్వజిత్ని గజాననతో పోలుస్తున్నారేంటి? ఇదంతా మీకు సరదాగా ఉందా అని కోపంగా అడిగింది. ఆ క్షణంలో ఎందుకనో ఆచార్య ప్రేమానంద తన పట్ల ఏదో కుట్ర పన్నుతున్నాడన్న అనుమానం నవ్యకి వచ్చింది. ఎందుకంటే ఇదివరకు కూడా అక్కడ ఉన్న ఆచార్యులందరూ ఆమెను ఉత్తమాధిపతి పదవి నుండి తొలగించడానికి చాలా ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు కూడా అతను ఇతర ఆచార్యులతో కలిసి ఏదో పథకం వేసి విశ్వజిత్ని ఉపయోగించుకొని తనని అధిపతి స్థానం నుండి తొలగించాలని చూస్తున్నాడనుకుంది నవ్య. తర్వాత ఏమవుతుంది? ఆచార్య ప్రేమానందని నవ్య శిక్షిస్తుందా? విశ్వజిత్ బీజమంత్ర